నగరపాలక సంస్థల్లో పురపాలక సంఘాలలో నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి పనిచేస్తున్న సంస్థల ద్వారా వేతనాలు చెల్లించాలని ఏఐటీసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కోటదెబ్బ SR1 వద్ద మస్తర్ టైంలో ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ప్రసార కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆప్కాస్ సంస్థను రద్దు చేసి ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ప్రైవేటు వ్యక్తులను కాంట్రాక్టర్లుగా నియమించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని వారు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆప్కాస్ను రద్దు చేస్తే ప్రైవేటు వ్యక్తులను కాంట్రాక్టర్లుగా నియమించకుండా నగరపాలక సంస్థ మరియు పురపాలక సంఘాలే నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని కోరారు. అలాగే ఏలూరు కార్పొరేషన్లో ఏఎన్ఎంఆర్లుగా పనిచేస్తున్న 5గురిని రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగ సిబ్బందికి బకాయి పడ్డ డిఏలు మరియు 3 సంవత్సరాల సరెండర్ లీవులు తక్షణమే చెల్లించాలని వెంకటేశ్వరరావు అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ నెల 24 నుండి మార్చి 10 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కార్పొరేషన్ కార్మికులు మరియు మున్సిపల్ కార్మికుల సమస్యలపై నిరసనలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తేవాలని ఏఐటీసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిర్ణయించిందని వెంకటేశ్వరరావు అప్పలరాజు తెలిపారు. ఈ నెల 24న సోమవారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టాప్ ఇన్స్పెక్టర్ సిహెచ్ హర్నాథ్ బాబు, ఫిట్టర్ దుర్గాప్రసాద్, యూనియన్ నాయకులు ఎస్ఎంవి సుబ్బారావు, ఎస్ గౌరీశంకర్, బాజీ, షాన్, కె శ్రీనివాసరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు క్యాన్సిల్ చేయమనం కాదు, మనం ఎప్పుడు గతంలోనే అవుట్సోర్సింగ్ అనేది మనకు వద్దు, కాంట్రాక్ట్ సిబ్బంది మనకు వద్దు. కేవలం ఎక్కడైతే మనం పని చేస్తున్నామో ఆడే ఆ ట్రెజరీ నుంచి, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ట్రెజరీ నుంచి, అలాగే పంచాయతీ అయితే పంచాయతీ ట్రెజరీ నుంచి, కార్పొరేషన్ అయితే కార్పొరేట్ ట్రెజరీ నుంచి మనం జీతాలు ఇమ్మన్నాం అనమాట. గతం నుంచి కూడా మేము 25 ఏళ్ళు 30 ఏళ్ళ పై నుంచి కూడా ఇలా మున్సిపాలిటీలోనే పనిచేస్తూ ఎన్ఎంఆర్గా జీతం తీసుకుంటూ 8 లిస్టులుగా పర్మిట్ అవ్వడం జరిగింది. గత 40 ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మిట్ అవ్వడం ఎక్కడ చూడలా జరగల కొంత రాష్ట్రంలో. కాబట్టి కాంట్రాక్ట్ సిబ్బంది వాడుకొని వదిలేయటమే. అవుట్సోర్స్ సిబ్బంది, అసలు అవుట్సోర్స్ సిబ్బంది అయితే వాళ్ళని ఆ యొక్క సర్వీసుల్ని వాళ్ళకున్న ఇచ్చారాధన బట్టి వాళ్ళు క్రమబద్ధీకరించాలని చాలా ఖాళీలు ఉన్నాయి. ఏలూరు కార్పొరేషన్లో కానీ వివిధ మున్సిపాలిటీలో కానీ వందలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. చాలామంది రిటైర్ అయిపోయి కానీ అది భర్తీ చేయట్లేదు. ఆ పోస్టులన్నీ కూడా జనాభా ప్రాతిపదికన భర్తీ చేయాలని చెప్పేసి ఏఐటీసీ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలో వస్తే రాష్ట్రంలో ఉన్న పురపాలక సంఘాలను, నగరపాలక సంస్థలను, నగర పంచాయతీలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందులను కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వచ్చి 8 నెలలు అయింది. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోకుండా మరలా వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అందులో భాగంగానే మన ఏలూరుకు సంబంధించి మన 60 మంది టాప్ డ్రైవర్లని రద్దు చేసి అది పనులు లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని కుదించడం కోసం చేస్తున్న ప్రయత్నాల భాగంగా దీన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంది. సరైనది కాదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఆప్కాస్ రద్దు చేసిన మున్సిపాలిటీల ద్వారానే ఈ యొక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి ఎన్ఎంఆర్ లాగా జీతాలను కోరుతున్నాం. ముందుగా వీళ్ళు సర్వీస్ని ఆధారం చేసుకుని రెగ్యులర్ చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుతూ రేపు 24వ తారీఖు సోమవారం నాడు జరిగే మున్సిపల్ కార్యాలయం జరిగే ధర్నా కార్యక్రమంలో మీరందరూ కూడా ఎంతమంది అవకాశం ఎంతమంది పాల్గొని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.